హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాస్మిక్ హార్మనీ. బేసికలీ నేను ఒక విషయం చెప్దామని వచ్చాను. ఏంటి అంటే, ఒక వాస్తులో బేసికలీ వాస్తు అనేది 2 టైప్స్ ఆఫ్ వాస్తుస్ ఉంటాయి. ఒకటి ఎనర్జీ వాస్తు, ఒకటేమో డైరెక్షన్ వాస్తు. సో ఏదైనా కానీ ఇప్పుడు మనిషి జీవితంలో కానీ, లేకపోతే ఇంకోటి న్యూమరాలజీ, మీరు అందరూ వినే ఉంటారు. న్యూమరాలజీ, వాస్తు, ఆస్ట్రాలజీ ఇవన్నీ కూడా. సో మనము పుట్టంగానే మనము బర్త్ చార్ట్ అనేది ప్రిపేర్ చేసి ఆస్ట్రాలజీ దగ్గరికి వెళ్ళి మన జాతకం ఎలా ఉంది ఏంటి అనేది చెక్ చేయించుకుంటాం. సో దాని ద్వారా మన లైఫ్ అనేది సాగుతుంది అని అనుకుంటాం. కానీ ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే, మనం ఉండే ఇల్లు, మనం ఏ ఇంట్లో ఉంటున్నాము అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. మనం ఏం పేరు పెట్టుకున్నాము, దాంట్లో ఉండే వైబ్రేషన్స్, పేరులో ఉండే వైబ్రేషన్స్, ఎట్ ద సేమ్ టైం మన పేరు టోటల్ అంటే న్యూమరాలజీ ప్రకారం ఒక టోటల్ అనేది వస్తుంది. 1 to 9 నంబర్స్ అందరికీ తెలుసు. సో ఆ 9 నంబర్స్ కి ఒక్కొక్క వాల్యూ అనేది ఉంటుంది. సో ఆ వాల్యూ బట్టి మన లైఫ్ అనేది మనం సాగుతూ ఉంటుంది అనమాట. సో ఒక మనిషి జీవితంలో ఒక మనిషి గురించి మనం చెప్పాలి అంటే ఈ సరౌండింగ్స్ కానీ, ఈ వాస్తు, న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ అన్నీ చూడాల్సి వస్తుంది. ఎందుకంటే పుట్టిన వెంటనే ఏ వ్యక్తి అయినా కానీ అన్ని మనం అంటే అన్ని రాసి పెట్టి ఉంటాయి అని అంటాం కదా, ఆ రాతను కూడా మార్చుకునే శక్తి మనలోనే ఉంది బేసికలీ. సో ఎలా అంటే ఎలా మార్చుకోవచ్చు అంటే, మనం ఉండే ఇంటి ద్వారా, అంటే మనము ఎనర్జీస్ అన్ని సరిగ్గా మనం ఇల్లు కట్టేటప్పుడు కరెక్ట్ వాస్తువులో కట్టుకోవడము, డైరెక్షన్స్ అన్ని చూసుకొని కరెక్ట్ గా కట్టుకోవడము, మనం ఏదైనా వస్తువు కానీ ఇంకేదైనా కానీ డైరెక్షన్స్, ఎనర్జీస్ చెక్ చేసుకోవడము, అండ్ వస్తువులు ఎక్కడ ఏ ప్రదేశంలో ఏ వస్తువు ఉండాలో కరెక్ట్ గా అదే ఆ వస్తువు ఆ ఏరియాలో పెట్టి అది. సో మనము ప్రతి ఒక్కటి వాస్తు ప్రకారము ఉంచుకోవాలి. అండ్ మన పేరు కూడా మనము సరి సంఖ్య అంటే కరెక్ట్ గా న్యూమరాలజీ వైజ్ కరెక్ట్ గా ఉండేటట్టు అమర్చుకొని, ఫోన్ నంబర్ కానీ ఇవన్నీ నంబర్స్ కి కూడుకున్నది ప్రతి ఒక్కటి అండి. అంటే బండి నంబర్ కావచ్చు, ఇంటి నంబర్ కావచ్చు, లేకపోతే వెహికల్ నంబర్, బండి అంటే వెహికల్ నంబర్ కావచ్చు, ఇంటి నంబర్ కావచ్చు, మన డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, ఫోన్ నంబర్ కావచ్చు, ప్రతి ఒక్కటి నంబర్ ఎక్కడైతే ఉంటుందో మన ఇది కూడా అందులోనే ఉంటుంది. సో బేసికలీ ఏంటి అంటే, ఇక్కడ ఒక మనిషిని అంచనా వేయాలి అంటే ఆస్ట్రాలజీ ఒక్కటే సరిపోదండి, ప్రతి ఒక్కటి దాంట్లో చూడాల్సి వస్తుంది. సో మామూలుగా మనం ఎంతో మందిని చూసే ఉంటాము. కొంతమందికి సేమ్ పేర్లు ఉంటాయి, సేమ్ పేర్లు ఉన్నా, సేమ్ డేట్ ఆఫ్ బర్త్ లో ఉన్నా ఒక మనిషి ఎదుగుతాడు, ఒక మనిషి తగ్గిపోతాడు. అది పేరు వల్ల ఇంకేదో వల్ల కాదు, అక్కడ వాస్తు ఇంప్లిమెంట్ అవుతుంది. ఎందుకు అంటే వాళ్ళు ఉండే ఇల్లు అనేది డిఫరెంట్. కొంతమంది కవలలు మీరు చూసే ఉంటారు, పేర్లు డిఫరెంట్ ఉంటాయి, ఒకటే ఇంట్లో ఉంటారు, అంతా ఒకటే ఉంటుంది, జాతకం కూడా సేమ్ ఉంటుంది, కానీ అక్కడ మీకు న్యూమరాలజీ ఇంప్లిమెంట్ అవుతుంది. అంటే వాళ్ళ పేర్లు డిఫరెన్స్